వాయిస్ మ్యూట్లో అయిందా? ఓకే స్వప్న గారు, ఏంటి బిజీగా ఉన్నారు? ఏం లేదు మమ్మీకి ఫాస్ట్గా లైకులు కొట్టండి, కామెంట్ పెట్టాలని చూడాలని లైకులు కొట్టండి అంటున్నారు. సర్లే బాయ్, మరి ఉండు శశి, ప్లీజ్ ఉండు శశి. ఓకే నేను పోతున్నాలే బాయ్ అంటున్నారు. విలేజ్ కొత్త కథల కిడ్స్ అండ్ ఛానల్ హాయ్ అంటున్నారు. హాయ్ అండి, శ్రీమాత్రే నమః, శుభోదయం అండి. బాగున్నారా? టిఫిన్ తిన్నారా? లైక్ చేసినందుకు ధన్యవాదాలండి. కింగ్ ఏమైంది? ఎవరిని అంటున్నావు? తింగరి అని అంటున్నారు. ఓకే నేనేగా కింగ్ అంటున్నారు. ఓకే నేను సిస్టర్ నేను అనలేదు, స్వప్న సిస్టర్ అనింది. తింగరిది నిద్రపోయింది అని అన్నాను. మేము అనుకుంటాము, నేను మామూలుగా మా చెల్లెలు తనని నేనే అంటాను. మీ ఎవ్వరు అనద్దు, తనకి నేను అనే అంత హక్కు నాకు చెల్లి కాబట్టి ఉంది. అర్జున్ కళ్ళు పెట్టుకొని చూస్తున్నారా? హాయ్ హవ్ ఆర్ యూ, గుడ్ మార్నింగ్, టీ తాగారా అండి మీరు అని అంటున్నారు. అవునా, ఓకే అంటే అక్క అంటే పర్వాలేదు. షాను టిఫిన్ చేసావా అంటుంది. అంబిక సూపర్ సపోర్ట్ అంటున్నారు. షాను నీ లైవ్ ఎప్పుడు? మార్నింగ్ పెట్టేసిందండి. నైస్ లైవ్, థ్యాంక్ యూ సో మచ్, గుడ్ లైవ్ అంటున్నారు. ఓకే నేను తింగరిదాన్నే, అందరినీ నమ్మి మోసమైన తింగరిదాన్నే. చాలా కొందరు మన దగ్గర ఒక రకంగా ఇంకొకరి దగ్గర ఇంకొక రకంగా ఉంటున్నారు. అవును కదా, యూస్ఫుల్, సూపర్, నైస్, గుడ్, సూపర్. అవును షాను, నువ్వు చెప్పింది కరెక్ట్. ఎస్ చేసా మీరు అంటున్నారు. ఏదో మంచి టాపిక్ చెప్తుంది మధ్యలో ఈ కాల్స్ ఏంటి అని అంటున్నారు. అయితే నాకు ఒకళ్ళు ఏమన్నారంటే మెంబర్షిప్ గురించి, నేను మామూలుగా నాకు తెలీదు, నిజం చెప్తున్నా. మెంబర్షిప్ తీసుకోవడం వల్ల యూజ్ ఏంటి? ఫస్ట్లో నేను కూడా అడిగేదాన్ని, మెంబర్షిప్ తీసుకోవచ్చు కదా అని అడిగేదాన్ని. తర్వాత అడగడం మానేసిన. నాకు పర్సనల్గా చాలా దగ్గరైన వాళ్ళను నేను ఎవరినైనా అడుగుతున్నాను, అడగలేదు అనేది కాదు. నాకు చాలా దగ్గరైన వాళ్ళు తీసుకున్నాక తర్వాత నన్ను ఒక మాట అన్నారు. నాకు ఆ మాట అర్థం కాలేదు. ఎందుకు ఇంత పెద్ద మాట నేనెందుకు పడాలి, నాకేం అవసరము అనేది ఒక్కసారి ఆలోచన అటువైపు వెళ్ళింది. అంతేగాని నేను తీసుకుంటే ఏంది, తీసుకోకపోతే నేను ఇంతవరకు యూట్యూబ్ కోసం రూపాయి ఖర్చు పెట్టలేదు. అలా సక్సెస్ మెల్లగా పోతుంది. కాకపోతే ఒక విషయం తెలిసింది ఏంటంటే, మెంబర్షిప్ ఎక్కువ తీసుకోవడం వల్ల యూట్యూబ్ ఎక్కువ ప్రమోట్ చేస్తుంది అనేది తెలిసింది. ఎందుకంటే ఈమెకు సపోర్ట్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారనేది యూట్యూబ్ అంటే ప్రమోట్ చేస్తుందట. నాకు తెలిసినంత వరకు ఈ విషయం నేను తెలుసుకున్నాను. నేను ఇవాళ మార్నింగ్ లేచిన కాంచెల్లి నా ఛానల్కి నేనేం చేయాలనేది ఇవాళ పొద్దున్న నుంచి అదే ఆలోచన. నేను ఇంకో వేరే విషయాలు ఏం ఆలోచించలేదు. నేను కావలసిన 2-3 వ్యక్తులకు ఫోన్ చేసుకున్నాను, యూట్యూబ్ గురించి అడిగాను. మానిటైజేషన్ అయ్యి గూగుల్ పిన్ వచ్చిన తర్వాత నేను ఎలా చేయాలి, ఏం చేయాలనేది తెలుసుకున్నాను. అదే ధ్యాసలో ఉన్నాను. అది అయిపోయిన తర్వాత ఫ్రెష్ అప్ అయి నేను లైవ్ స్టార్ట్ చేస్తున్నాను. ఈ యూట్యూబ్ గురించి మనకు ఎంతో తెలుసు అనుకుంటాం, కానీ మనకు ఒక పెద్ద సముద్రం, అందులో ఒక టీ స్పూన్ నీళ్ళు తీసినంత విలువ మనకు యూట్యూబ్ గురించి తెలిసింది. మనం ఇంకా తెలుసుకోవాలి, దాని గురించి సాధించాల్సింది చాలా ఉందనేది నా ఉద్దేశం. కాకపోతే తెలుసుకుంటున్నా. నన్ను అడిగిన వాళ్ళకి నేను సమాధానం చెప్పాలి కదా, అందుకే నేను అడుగుదామని వేరే వాళ్ళకి కాల్స్ చేసిన. అది ఒక మాట అన్నారు, అది మాత్రము మస్తు బాధ అనిపించింది. ఇంకా బాధపడుతూనే ఉన్నాను. చేసా అంటుంది. అందరూ ఫేక్ ముఖాలు వేసుకొని నేను జెన్యూన్ అని తిరుగుతున్నారు. అవును స్వప్న గారు, మూడ్ ఆఫ్ అయిందా? లేదు మూడ్ ఆఫ్ ఏం లేదండి. నా ఛానల్ నేను ఒకరి కోసం నేను మూడ్ ఆఫ్ ఎందుకు అవ్వాలండి? నా ఛానల్ని నేను రన్ చేసుకోవాలి, నా ఛానల్ని నేను గ్రిప్లోకి తెచ్చుకోవాలి. ఎవరైతే మనల్ని చీదరింపుగా చూసారో వాళ్ళ ముందర నిలబడాలి. నాకు ఒక్కసారి పేమెంట్ వచ్చినా చాలు, నాకు అవసరం లేదు. ఇక తర్వాత నేను యూట్యూబ్ తీసేసిన మంచిదే, కానీ నాకు ఆ పేమెంట్ వచ్చేదాకా నేను ఎంత కష్టమైనా కష్టపడతాను. నేను మట్టుకు మాత్రం అది నేను పంతం పట్టుకున్నాను, అది సాధించేదాకా వదల యూట్యూబ్ను. ఎన్ని కష్టాలు ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా కూడా నేను యూట్యూబ్ను వదలను. నాకు ఫస్ట్ సాలరీ $100 కావాలి, నా అకౌంట్లో పడాలి, నేను ఇచ్చిన అకౌంట్లో డబ్బులు పడాలి. అప్పుడు ఆ తర్వాత నేను దాని మీద లైట్ తీసుకోవడమా ఏం చేయడమా అనేది నేను చేస్తాను. అప్పటిదాకా నేను ఇప్పటికీ 2 months అయింది నాకు మానిటైజేషన్ అయ్యి గూగుల్ పిన్ వచ్చి. ఇంకా 2-3 months పడుతుంది కావచ్చు. ఇంకా 2-3 months పట్టని, ఇంకా 5 months పట్టని. నేను ఇలానే కష్టపడతాను, ఇలానే చేస్తాను. నాకు నచ్చింది, నాకు తోచింది చేస్తూనే ఉంటాను. ఇప్పటి వరకు $30 ఉన్నాయి, ఇంకా అవుతాయి. అయ్యేదాకా కష్టపడతాయి. ఏది ఎక్కడన్నా సాధించని ఏదన్నా కానీ నాకు ఏ బాధ ఏం లేదు. నన్ను తిట్టేవాళ్ళు కొట్టేవాళ్ళు లేరు. నీకు డబ్బులు వస్తలేవు, నువ్వు ఎందుకు చేస్తున్నావు అనేవాళ్ళు అడిగేవాళ్ళు కూడా లేరు. నాకు నచ్చింది నేను చేసుకుంటూ పోతా.
హాయ్ సిస్టర్, హాయ్ విజీ.